దేవుని నామానికి వందనాలండి. ముందుగా కూడి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన మహాపరిషుద్ధుడ, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ శుభ శుక్రవారం దినాన మేమందరం కూడి ప్రార్థించడానికి, ఆరాధించడానికి, పాటలు పాడటానికి, ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీ అందరికీ ఇటువంటి సమయాన్ని అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. రెండవ మాటని ధ్యానించుండగా యేసయ్య నేను వివరించుండగా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడు నడిపించండి. వివరించుండగా నాలో మీరు తోడు నడిపించండి. ఎందుకు పనికిరాని పాత్రను దేవా, ఈ సన్నిధిలో ఈ సమయంలో బలమైన పాత్రగా నన్ను వాడతామని యేసయ్య పరిశుద్ధ నామంలో పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మూలవాక్యాన్ని చదువుకుందామండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెవరు. అయితే ఇది సిలువలో పలికిన రెండవ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెవరు. యేసు ప్రభువు వారు ఎవరితో పలికారు ఈ మాటలు? ఎందుకు పలికారు? అసలు ఆ పలికినప్పుడు సందర్భం ఏంటి అని మనం చూసినట్లయితే, ఆలోచించినట్లయితే, మొదటిది ప్రవచనం నెరవేరడం ద్వారా ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో పలికిన రెండవ మాటే ఇది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. చాలండి. ఆయన అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ఆయన ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే చాలా పాపములు చేశారో వాళ్ళలో ఒకరిగా ఎంచబడిన వాడు అవ్వాలని ఏదైతే ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా పలకబడిందో అది నెరవేరినట్లు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసయ్యని సిలువ వేశారు. అంటే వారితో సమానంగా ఎవరైతే అతిక్రమములు చేశారో, తమ యొక్క జీవితాన్ని మొత్తము పాపమనే ఊపిలో పడి ఉన్నారు, అతిక్రమములు చేశారు. ఆ అతిక్రమములు చేసిన వారితో ఈక్వల్గా వాళ్ళలో ఒకరుగా ఎంచబడటానికి రెండు బందిపోటు దొంగల మధ్య యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అయితే మొదటి బందిపోటు దొంగ అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ లూకా సువార్త 23వ అధ్యాయం చూసినట్లయితే, మొదటివాడు ఏమంటున్నాడు? వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుము అని అంటున్నాడు. అంటే మొదటి బందిపోటు దొంగకి ఏం ఆలోచన వచ్చింది? నువ్వు క్రీస్తువు కదా, అనేక మందిని రక్షించావు కదా, అనేక మందిని కాపాడావు కదా, అనేక మందిని స్వస్థపరిచావు కదా, మరి నిన్ను కూడా రక్షించుకో, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు క్రీస్తు అయితే అని ఎగతాళి చేస్తాడు అనమాట మొదటి బందిపోటంగా. మన నిజ జీవితంలో కూడా మనం కూడా యేసయ్యని దూషించిన వారమే ఒకప్పుడు. మొదట ఇద్దరు బందిపోటు దొంగలు దూషించారు యేసయ్యని. అయితే తర్వాత రెండవ వాడు గ్రహించాడు, అయితే సత్యాన్ని గ్రహించాడు. అప్పుడు రెండవ వాడు ఏమంటున్నాడు? అయితే రెండవ వాడు వారిని గద్దించి 40 వచనం చూసినట్లయితే, 40 వచనం చదవండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి,
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అయితే రెండో వాడు గర్దిస్తున్నాడు, ఏంటి అసలు నువ్వు ఆ శిక్షా విధిలోనే ఉన్నావు కదా, నీకు ఆ శిక్ష విధించారు కదా, అసలు నీకు దేవుడు అంటే భయం లేదా? మనమైతే మనకి ఇది తగిందే. మనం చేసిన పాపాలకి, మన జీవితం మొత్తంలో ఎన్నో పాపాలు చేసాము, ఎన్నో దొంగతనాలు చేసాము. అయితే మనకి ఇది తగిందే, మనకి ఇది జరగాల్సిందే అంటారు కదా పెద్దోళ్ళు. నాకు ఇది జరగాల్సిందే, మనకి ఇది జరగాల్సిందే, ఇది తగిన శాస్త్రం మనకి అంటారు కదా. అలాగే రెండో వాడు అంటున్నాడు, ఇదైతే మనకు తగిందే, ఇదైతే మనకు తగిన శిక్షే. కానీ ఇతడు నీతిమంతుడు, ఏ పాపము ఎరిగిన వాడు, పిలాతు కూడా ఇతని యందు ఏ కపటమును ఎరగలేదు. అలాంటి వాడిని మనకంటే దారుణంగా కొరడాలతో కొట్టి ఉమ్మివేయబడి ముళ్ళ కిరీటం ధరించి మేకులతో కొట్టి హీనాతిహీనంగా మనకంటే దారుణంగా శిక్ష అనుభవించాడు. అసలు ఇతను ఏ పాపము చేయలేదు. మనకైతే ఇది న్యాయమే. మనం ఎన్నో పాపములు చేస్తుంటాం మన జీవితంలో, భేదం ఏమీ లేదు, అందరూ పాపులే. నేను ప్రతి ఒక్కరము, మన కూడి వచ్చిన ప్రతి ఒక్కరము పాపం చేసిన వాళ్ళమే. అయితే ఈ రెండో బందిపోటు దొంగ అంటున్నాడు, మనకైతే ఇది తగినదే, కానీ ఇతని యందు ఏ పాపము లేదు, ఇతడు నీతిమంతుడై ఉన్నాడు. అసలు ఇతనికి ఇది తగింది కాదు, నీకు అసలు భయం లేదా, నువ్వు కూడా ఈ శిక్షలోనే ఉన్నావు అని చెప్పేసి గర్దిస్తున్నాడు. అయితే కరెక్ట్ టైంకి అద్భుతమైన విజ్ఞాపన చేశాడు ఈ సంఘటనలో. ఆ యొక్క స్థితిలో ఉండి కూడా రెండో బందిపోటు దొంగ ఏమని విజ్ఞాపన చేశాడంటే, ఒకసారి చదవండి. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ సమయంలో కూడా, ఆ స్థితిలో కూడా, ఏసీయ అంతటి స్థితిలో శిక్ష విధించినప్పుడు కూడా అతనికి నమ్మకం కలిగింది. అప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అద్భుతమైన విజ్ఞాపన అండి. అయితే అద్భుతమైన సమాధానం అతను పొందాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ఈ రెండో బందిపోటు దొంగ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతను మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. అయితే అసలు మొదటి బందిపోటు దొంగకి రాని ఆ ఆలోచన, ఇలా ప్రార్థన చేయాలి అని మొదటి బందిపోటు దొంగకి రాలేదు ఆ ఆలోచన. అయితే అక్కడ సిలువ వేయబడిన రెండవ నేరస్తుడికి ఆ ఆలోచన వచ్చింది. ఎందుకంటే మొదటిగా అతను సాక్ష్యాన్ని విన్నాడు. మొదటిగా ఏమన్నాడు? సాక్ష్యం విన్నాడు. ఏ సాక్ష్యం విన్నాడండి?